నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. బైక్ దొంగతనం కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడికి బేడీలు వేసి పోలీస్ స్టేషన్ను శుభ్రం చేయించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యి సమగ్ర విచారణ జరిపి రిపోర్టు చేయాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పౌర హక్కుల నేతలు కూడా సీరియస్ అవుతున్నారు. నిందితులైనప్పటికీ వారి పట్ల పోలీసులు మర్యాదగా వ్యవహరించాలంటున్న పౌర హక్కుల సంఘం నేతలతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. బోధన్ పట్టణ కేంద్రంలోని బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో నిందితుడికి బేడీలు వేసి ఆ యొక్క పోలీస్ స్టేషన్లో చీపురుతో ఊడిపించినటువంటి ఘటన ఇటు నెట్టింట వైరల్ అవుతూ ఉంది. ఈ విషయంలో ఇటు ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే బైకు దొంగతనం చేశాడంటూ ఇటు పోలీసులు నిన్న రాత్రి పట్టణ పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది. మా బోధన మండలంలోని బెల్లాల గ్రామం చెందిన ఒక వ్యక్తిని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ సమక్షంలోనే తాను కాళ్లకు బేడీలు వేసుకొని ఆ యొక్క మొత్తం పరిసరాలను హాల్ను కూడా క్లీన్ చేయడం స్పష్టంగా ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. అయితే మనతో పాటు పౌర హక్కుల సంఘం నాయకులు రవీందర్ గారిను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పోలీస్ స్టేషన్లో బేడీలు వేయటం అదేవిధంగా ఆ యొక్క ఊడవటం ఏ విధంగా చూస్తారు? పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తిని ఎవరినైనా అనుమానితుడిగా కానీ లేక నేరస్తుడిగా కానీ నేరారోపణకు గురైనటువంటి వ్యక్తిని స్టేషన్కి పిలిచినప్పుడు అతని పట్ల గౌరవంగా ఉండాలి. ఎందుకంటే అతనికి సొసైటీలో ఒక గౌరవమైనటువంటి హోదా ఉండి ఉంటుంది. ఎవరు కూడా హోదా లేకుండా ఒక గౌరవమైనటువంటి విధానంగా బతకడం కాకుండా సామాన్యంగా వ్యక్తి కూడా లేబర్ పనిచేసే అతనికి కూడా ఒక గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులుగా లేకపోతే ఈ రాజ్యాంగాన్ని చట్టాలను కాపాడేటటువంటి వ్యక్తుల మీద అందరిపైన ఇంకా అదనంగా బాధ్యత ఉంటుంది. అట్లాంటిది ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో చూస్తే అతన్ని పోలీస్ స్టేషన్లో క్లీనింగ్ పని జాడుగొట్టే పని చేపిస్తున్నట్లు క్లియర్గా కనిపిస్తుంది. అది ఎవరు చేసినా అట్లా చేపించేది ఉంటే కూడా గౌరవ వేతనం ఇవ్వాలి. అతను ఇష్టపూర్వకంగా చేపియాలి, అంతేగాని బలవంతంగా చేపించడానికి లేదు. నువ్వు అతను బేడీ లేపించినట్లు చైన్ గ్లాస్ అది అటు ఇటు తిరుగుతూ ఉంది. ఆయన తిరిగినప్పుడు కాలు కదిలిచ్చినప్పుడు అంటే అతను పెద్ద నేరస్తులకు కూడా నువ్వు బేడీ లేయడానికి వీల్లేదు. అతను పారిపోతాడు, అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని చెప్పి అనుకున్నప్పుడు కూడా అట్లాంటి చట్ట పరిధిలోనే వివరించాల్సిన బాధ్యత ఉంటుంది. అంతేగాని ఎవరిని నేరస్తులు కానీ నేరారోపణకు గురైనటువంటి వ్యక్తులు కానీ ఎవరిని కూడా చట్టానికి లోబడే వివరించాలి, చట్ట పరిధి దాటి వివరించడానికి వీలు లేదనేది చట్టాలు చెప్తున్నాయి, భారత రాజ్యాంగం చెప్తుంది. అంతేగాని ఎవరి కాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు పని చేసుకుంటారు లేకపోతే వాళ్ళు చేసుకుంటారు ఇవన్నీ కాదు. నువ్వు అతను ఎందుకు పని చేపిస్తున్నావు? పని చేపించడానికి ఆయన సొంతంగా ఎందుకు చేస్తాడు? నీ పోలీస్ స్టేషన్ నూకడానికి రాలేడు అతను. అందుకని ఏంటంటే ఇట్లాంటి వాటిపైన ప్రభుత్వము, హోంశాఖ, ఉన్నతాధికారులు వాటి పట్ల చర్య తీసుకోవాలి, విచారణ జరపాలని డిమాండ్ చేస్తారు. అదేవిధంగా ఇటొక సంబంధించి అడ్వకేట్ ఆశనారాయణ కూడా మనతో పాటు ఉన్నారు. మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒక ఘటనను ఏ విధంగా చూస్తారు? ముఖ్యంగా ఏదైనా ఒక పోలీస్ స్టేషన్లో నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు, పౌరులు ఉన్నారనుకోండి, ఆ వాళ్లకు పోలీస్ స్టేషన్లో కానీ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకొచ్చేటప్పుడు కానీ లేకుంటే కోర్టు నుంచి జైలుకు తీసుకువెళ్ళేటప్పుడు కానీ బేడీలు వేసే విషయంలో గౌరవనీయ భారత సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అలాగే మన గౌరవనీయ రాష్ట్ర హైకోర్టు కూడా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. కనుక ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆ ముద్దాయి మరీ నేరస్తుడు లేకుంటే చాలా నేరాలు చేస్తున్నాడు, తప్పించుకునే అవకాశం ఉన్నది, భయంకరమైనటువంటి నేరారోపణలు ఎదుర్కొంటున్నాడు అన్నటువంటి సందర్భంలో తప్ప మామూలు నేరాలలో ఆరోపణలో ఎట్టి పరిస్థితుల్లో బేడీలు వేయొద్దని చెప్పేసి గౌరవనీయ కోర్టులు పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈరోజు మనం బోధనలో సంఘటన చూస్తున్నాం. స్థానిక పోలీసులు ఒక మామూలు దొంగతనం కేసులో ఒక ముద్దాయికి లేదా నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తికి అంటే
కాళ్ళకు బేడీలు వేయడం ఒక తప్పైతే ఆ బేడీలతో సహా మరి పోలీస్ స్టేషన్లో పనులు చేయించడం అనేది ఇది చట్టం అనుమతించినటువంటి విషయం కనుక ఇది ఇక్కడ ఎవరైతే పోలీసు వాళ్ళు ఉన్నారో బోధనలో బాధ్యులైనటువంటి పోలీసులు శిక్షార్హులు అవుతారు కనుక ఇలాంటి తప్పులు పోలీసు వాళ్ళు చేయవద్దు కనుక చట్టాన్ని గౌరవించాలా మరి సుప్రీంకోర్టు ఏమి ఇస్తున్నది అసలు జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ పోలీసులకు మానవ హక్కులు అంటే ఏంది పౌర హక్కులు అంటే ఏంది అసలు ముద్దాయిల పట్ల ఎట్లా ఉండాలి లేకుంటే నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను లేకుంటే ఫిర్యాదుదారులను గాయపడ్డ వ్యక్తులను బాధితులను మన పోలీస్ స్టేషన్కు వస్తే వాళ్ళతో ఎలా మర్యాదగా మనం చూడాలి వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను ఎట్లా గౌరవించాలన్నటువంటి విషయాలలో మనం ముఖ్యంగా వాళ్ళకు శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ శిక్షణలో పోలీసులు ప్రాథమికంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరాలు ఏమేమి ఉన్నాయనంటే ఈ బేడీ లేకపోవడము లేకుంటే థర్డ్ డిగ్రీ పద్ధతులు అవలంబించకుండా చూడడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఈరోజు బోధనలో జరిగినటువంటి సంఘటన మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగద్దు ఈ తెలంగాణ రాష్ట్రమే చాలా హక్కుల కోసం కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రంలో మళ్ళీ హక్కుల హననం అనేది జరగద్దని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను కోరుకుంటున్నాను అది ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాది అదేవిధంగా మరొక సంఘం ఇటు నాయకులు మానవ హక్కుల సంఘం నాయకులు ఒకటే కోరుతా ఉంది ఏదైతే గౌరవనీయ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను పోలీసులు తూచా తప్పకుండా పాటించాలి అదేవిధంగా బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏదైతే ఒక నిందితుడికి అటు బేడీలు వేసి అదేవిధంగా ఇటు జాడుతోని ఊడ్చి పెట్టినటువంటి ఆ ఘటనలో బాధ్యులైనటువంటి హెడ్ కానిస్టేబుల్ అయినా చర్యలు తీసుకోవాల్సిందిగా ఇటు పౌర హక్కుల సంఘం నాయకులు అదేవిధంగా ఇటు న్యాయవాదులు ప్రజా సంఘాల నాయకులు కోరుతా ఉన్నారు కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్ ప్రైమ్ న్యూస్ నిజామాబాద్